కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ వెంటనే అమలు చేయాలి ఓట్లను వెంటనే అమలు చేయాలి ఓట్లను వెంటనే అమలు చేయాలి ప్రభుత్వం వైఖరి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి వెంకన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసముద్రం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ అధ్యక్షులు వీరనాయక్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలు కేసముద్రం అమినపురం నుంచి వెంకటేశ్వర టెంపుల్ కాంచి దర్గా కోరుకొండపల్లి క్రాస్ వరకు బాగా 2-3 ఫీట్ల లోతులో గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది వెంటనే స్పందించి కమిషనర్ గారు అయితేనే ఆ పార్టీ నాయకత్వం అయితేనే స్పందించి ఎమ్మటే గుంతలు పూడ్చి ఎమ్మటే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల ప్రజల కోరిక మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా అందరికీ వచ్చే విధంగా తీసుకోవాలని, గతంలో కూడా ప్రజలకు అందరికి కూడా చేరని విధంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మండలంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతుందని, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన టౌన్ పార్టీ అధ్యక్షులు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కమతం శ్రీనన్న, గుంజపూడి కొమ్మన్న, అలాగే మా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సట్ల వెంకన్న, మా మాజీ ఎంపీటీసీ రావులు, రవీందర్ గౌడ్ సార్, కొమ్మన్న అందరూ ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి ప్రజలు పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ల మరమ్మతు చేపట్టాలని చెప్పేసి మేము ధర్నా చేయడం జరిగింది. వెంటనే ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో ఉద్యమాన్ని ఈ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు కనుక వీళ్ళు చేయకపోతే మేము చాలా మునుముందు ఇంకా ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన మాజీ జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా. ఈరోజు రోడ్ల మరమ్మతుల కోసం ధర్నాకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు. మేము ఇలా చేపట్టింది ఏంటంటే ప్రజల ఇబ్బందులను చూసి వాళ్ళ ఎంత అంటే ఘోరం అడుగు గుంతలు పడి ఘోరంగా పరిస్థితి ఉన్నది. మేము అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కానీ మాకు అభివృద్ధి ఆపే అదేం లేదు, కానీ అభివృద్ధి జరిగేంత వరకైనా ఆ రోడ్ల మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని, అదేవిధంగా ఎక్కడ మన యాక్సన్న గుడి కానించి వెంకటేశ్వర స్వామి గుడి, పూలే విగ్రహం కానించి గాంధీ బొమ్మ వరకు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకా 1-2 నెలలు అయితే మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది. రైతులు పెద్ద మార్కెట్ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇంకా రోడ్లు బాగా ఇబ్బంది అవుతా ఉంటాయి. చాలా అంటే ఒకసారి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు కానీ ప్రజలు కానీ. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు కొంచెం ఆ రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంచెం ముందు చర్యలు తీసుకొని వాళ్ళు కూడా ఈ రోడ్లన్నిటి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, అదేవిధంగా మేము ఇలా చేసినాం. రేపటి నుంచి ఈ రోడ్లు మరమ్మతులు చేసేంత వరకు మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూనే ఉండి అది అభివృద్ధి జరిగేదాకా మేము ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం. ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను ఓన్లీ వాళ్ళ కాకుండా పేదవాళ్ళకి అందరికీ అందేటట్టు పథకాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుని ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం.